మీకు ఉమ్, సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఉమ్. మళ్ళీ ఒకసారి చదువు, అక్కడి నుంచి చదువు మళ్ళీ. అక్కడ ని- వాళ్ళు పేదరికంలో ఉన్నప్పుడు కూడా ఏం చేశారంట? నిరుపేదలైనను నిరుపేదలైనను ఆ, వారి దాతృత్వము బహుగా విస్తరించెను. బహుగా విస్తరించెను. శ్రమలలోనే దాతృత్వాన్ని ఇంప్రూవ్ చేయాలంట. ఎందుకంటే నేను చెప్పాక చాలాసార్లు జేసీపీని ఆయన ఉన్నదానికంటే ఎక్కువ ఇవ్వటంలోనే ఆయన ఆశ్రదింపబడ్డాడు. ఎందుకంటే మనం అనుకుంటాం ఈ దశంభాగం తీస్తే ఇప్పుడు నాకు సరిపోతుంది, నా బిల్లు కట్టుకోవడానికి ఉంటే మనం అనుకుంటాం, నేను కూడా అనుకుంటాం, చాలామంది అనుకుంటుంటాం. కానీ ఈ యొక్క శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఇచ్చినప్పుడు మాత్రం ఆశ్రదింపబడతారు. ఎందుకంటే సంఘం శ్రమల గుండా వెళ్తారు. చదువు, నెక్స్ట్ చదువు. ఈ కృపా విషయములోను ఈ కృపా పరిశుద్ధ విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో ఉమ్, పాలు పొందు విషయములోను ఉమ్, మనఃపూర్వకంగా ఉమ్, మమ్మును వేడుకొనుచు ఉమ్, వారు తమ సామర్థ్యము కొలదియే గాక ఉమ్, సామర్థ్యము కంటే ఉమ్. ఎక్కువగాను సామర్థ్యము కలదే కాకుండా సామర్థ్యము కంటే ఎక్కువగా. మీకు ఎక్కువగాను చాలాసార్లు చెప్పే కదా, ఇండియాలో ఒక మామగారు ఉండేవాళ్ళు, వాళ్ళకి చాలా ధనం ఉంది, ఆస్తి ఉంది. కానీ అయినప్పుడు కూడా మా గుడాల పండుగ అంటే మార్కెట్లోకి వెళ్ళి నిమ్మకాయలు అమ్మేది. అప్పట్లో 10,000 ఇచ్చేది. అసలు అప్పట్లో 10,000 మీ చిన్నప్పుడు 4th గ్రేడ్ ఎప్పుడు 86 ఆ టైంలో ఆమె 10,000 గుడాల పండుగకి ఇచ్చింది. మాకు ఆశ్చర్యం. కానీ ఆమెకి ధనం ఉంది. కొంతమంది పేదోళ్ళు పాపం చాలా, అంటే మొదట్లో సంఘం స్థాపించబడేటప్పుడు ఆ లేమల్లో కానీ ఆ గుంటూరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలా పేద ప్రజలు. కానీ వాళ్ళు ఏంటంటే ఖచ్చితముగా మరి వాళ్ళకి తెలుసు వాళ్ళు పవర్టీలో ఉన్నప్పటికి కూడా, ఎందుకంటే పవర్టీలో ఉండి ఒకవేళ కనుక దేవునికి ఈగిపోతే ఇంకా దరిద్రం అనిపిస్తారంట. వాక్యం అదే చెప్తుంది. కానీ వాళ్ళకున్న దాంట్లో ఇస్తేనంట దేవుడు కానీ శ్రమల గుండా వెళ్తున్న సంఘం శ్రమల గుండా వెళ్తున్నప్పటికి కూడా వాళ్ళకి ఏంటంటే ఇవాళ ఒక దాతృత్వ హృదయం రావాలి. ఎందుకంటే మాసిదోనియ సంఘము భయంకరమైన శ్రమల గుండా వెళ్తుంది. రిఫ్లెక్షన్స్ వాళ్ళు పడ్డ శ్రమలంట ఉన్న సంఘాలు ఊరు పడలేదు. దేనికి ఏ సంఘానికి ఆ సంఘమే అతీతంగా ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే చదువు, నెక్స్ట్ చదువు, 4th వర్స్. తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకు దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. చూసారా, తమ్మును తామే అప్పగించు. ఒకసారి జేమ్స్ 1st చాప్టర్ 2 to 4th వర్స్ చదవమ్మా. యాకోబు రాసిన పత్రిక ఫస్ట్ చాప్టర్ 2 to 4th వర్స్ అమ్మా. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన మెల్లి చదువు. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. మన పరీక్షలన్నీ ఏంటంటే ఆయన మన ఓర్పు కోసం చూస్తున్నాడు. ఆయన వీళ్ళు అసలు ఏం చేస్తారు, అసలు ఏంది, కొన్ని రోజులు ఆలస్యం చేద్దాంలే, ఇంకా కొన్ని రోజులు ఆలస్యం చేద్దాంలే అని చెప్పి వాళ్ళంట యేసు ప్రభు అంట మనకి శ్రమలు కలుగు చేసి మన ఓర్పు సహనాన్ని ఆయన చూస్తూ ఉన్నాడంట. కానీ చాలామంది ఏంటంటే ఈ టెస్ట్లో ఫెయిల్ అయిపోతారు. ఒక్క నెల గనక మనకి జాబ్ రాలేదంటే ఇంకా మన పరిస్థితి తారుమారైపోద్ది. కానీ చదువు 3-4 కూడా చదువు. పరీక్ష ఓర్పును పుట్టించును ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు మనం దేవునిలో శ్రమల్లో వెళ్తున్నప్పుడు దాన్ని ఒక ఆనందంగా తీసుకోవాలంట, దాన్ని ఒక బాధగా తీసుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక మహదానందంగా తీసుకుంటామో అనంట అప్పుడు ఆ శ్రమల నుంచి బయటకు తప్పించబడతాం. చదువు. మీరు సంపూర్ణులను అమానాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మన పరీక్ష వచ్చినప్పుడు ఓర్పు రావాలి, ఓర్పు వచ్చినప్పుడు సహనం వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు ఏమైందని చివరికి 2 మాటలు చదవమ్మా. మీరు సంపూర్ణులను అనునాంగులైనను ఏ విషయములోనైనను కొదవలేని వారునై ఉండునట్లు. ఈ శ్రమల గుండా తప్పించబడితేనంట తర్వాత అంటే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ఏ విషయంలో కొదువు లేకుండా
చేస్తాను. బికాజ్ ది గ్రేస్ ఓవర్ఫ్లోస్ అఫ్లిక్షన్. మనకు చూడండి, అఫ్లిక్షన్ వచ్చే కొందే కృప పొందుకుంటూ ఉంటాము. శ్రమ వచ్చే కొందే కృప ఎక్కువ పొందుకుంటూ ఉంటాము. అంటే ద గ్రేస్ విల్ ఓవర్ఫ్లో త్రూ ది అఫ్లిక్షన్. మనకి శ్రమలు వచ్చినాయి అని చెప్పి బాధపడే కంటే కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఇంకా కృప కావాలయ్యా, నాకు కృప కావాలయ్యా, వీటన్నిటి నుంచి అధిగమించి. మరి యేసుప్రభు సిలువ మరణం పొందాడు, ఎంత కృప కావాలో ఆయనకి. ఇన్ని శ్రమల గుండా వెళ్ళాడు ఆయన. ఆ శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఆయన కృప వెంబడి కృపను మరి మనం మన జీవితాల్లో కూడా మరి టు గ్రేస్ దట్ ఓవర్ఫ్లో ఇన్ ది అఫ్లిక్షన్. ఒక్క వాక్యం చదువు అమ్మ, మార్కు సువార్త 12:41 నుంచి 44 వరకు చదువు. మనకు ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ కాబట్టి పర్లేదుగా, హడావుడిగా వెళ్ళాల్సిన అవసరం లేదుగా. 12వ అధ్యాయము 41 నుంచి 44 వరకు చదువమ్మా. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసనని. ఎందుకు ఆయన ఆమె గొప్పదని ఎందుకు చెప్పాడు? వీళ్ళందరేమో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటే తెచ్చి $100 వేశారు. ఏమైంది? ఈమె దగ్గర 2 కాసులు మాత్రమే ఉండి ఆమె ఉన్నదంతా చేసింది. ఎవరు గొప్ప ఇప్పుడు ఇక్కడ? అఫ్లిక్షన్. త్రూ అఫ్లిక్షన్ వి నీడ్ టు మరి దేవునికి సమర్పించి. ఇక్కడ ఏం చెప్తున్నంటే, డెస్పైట్ ఎ సివియర్ టెస్ట్ ఆఫ్ అఫ్లిక్షన్ అండ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ, the Macedonia overflowed with joyful generosity. Their giving wasn't circumstantial, it was spiritual. ఏదో మొక్కుబడిగా ఇవ్వాలని ఇవ్వలేదు, కానీ ఆత్మపూర్వముగా, ఆత్మీయంగా మరి వాళ్ళు ఏంటంటే ప్రేరేపించబడి, బలవంతం కూడా కాదు, ప్రేరేపించబడి ఇచ్చారు. అందుకనే మరి ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, ఈ అఫ్లిక్షన్స్ మనకు వచ్చినప్పుడు, ద గ్రేస్ దట్ విల్ ఓవర్ఫ్లో త్రూ అవర్ afflictions. Grace does not wait for the abundance, it activates the generosity even in scarcity. ఏంటది? గ్రేస్ డస్ నాట్ వెయిట్ ఫర్ అబండెన్స్. కృప అనేది మనకు సమృద్ధిగా ఉన్నంత వరకు కృప కాదు, బట్ ఆల్సో ఇట్ విల్ యాక్టివేట్ ద జనరాసిటీ ఇన్ స్కేర్సిటీ. అది సెకండ్ పాయింట్. మరి మాసిదోనియా సంఘము మరి వాళ్ళు ఎంతో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, మరి ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు వాక్యాలు చెప్పేటప్పుడు, అబ్బా వీళ్ళు ఇంతే చెబుతారులే, వాళ్ళకి ఏముంది, వాళ్ళు కడుపు నిండిపోతుంది, వాళ్ళకి ఏందిలే, వాళ్ళకి నెలకి వచ్చే జీతం వస్తుంది అనుకుంటూ ఉన్న సమయంలో మరి మాసిదోనియా సంఘం కూడా అట్టే అనుకుంటుందంట. ఆ సంఘస్థులు అనుకుంటున్నారంట, మరి అక్కడ సంఘ పెద్దలు మరి పరిచారకులు అక్కడ పరిచర్య చేస్తున్నప్పుడు ఆ సంఘంలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళకి ఏముందిలే, వీళ్ళు ఎన్నో చెబుతారు కబుర్లు, ఎందుకంటే వాళ్ళకి కడుపు నిండుతుంది కదా అనుకుంటారు. కాదు, కానీ ఒబీడియన్స్ ఇన్ డివైన్ రీడైరెక్షన్. ఎందుకంటే మరి మనము వెళ్తున్న డైరెక్షన్లో లెట్ us రీడైరెక్ట్ హౌ ఇన్ ఒబీడియన్స్. మరి ఈ యొక్క అపోస్తుల కార్యములు 16:9 ఒకసారి చదవండమ్మా. కమ్ ఓవర్ టు మెసిడోనియా అండ్ హెల్ప్ us. మరి అపోస్తులైన పౌలు మరి ఈ యొక్క సువార్త ప్రకటిస్తున్నప్పుడు హీ గాట్ వెరీ ఇంటరప్టెడ్, భయంకరమైన శోధనల గుండా వెళ్తూ ఉన్నాడు. మరి ఆయన వెళ్తున్నప్పుడు ఆయన పడ్డ శ్రమలు మనం చూద్దాం. చదువమ్మా. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే. పౌలుకి ఎవరి గురించి? మాసిదోనియా సంఘం శ్రమల గుండా వెళ్తుందని చెప్పి దేవుడు దర్శించాడంట. వెళ్ళి వాళ్ళకి సహాయం అంటే ఏదో ఫిజికల్గా మానిటర్ సహాయం కాదు, ఆత్మీయంగా వాళ్ళని బలపరచడానికి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి మరి పాల్స్ జర్నీ వాజ్ డివైన్లీ ఇంటరప్టెడ్. ఎందుకంటే ఆయన మామూలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు సడన్గా ఆయనకి ఒక విజన్ వచ్చింది. ఆ విజన్లో ఏం చూపించాడంటే, దేవుడు మాసిదోనియా సంఘం శ్రమల గుండా వెళ్తుంది,
నువ్వు గనక వెళ్ళి వాక్యం చెప్పకపోతే వాళ్ళు విశ్వాసంలో దిగజారిపోతారు, వాళ్ళు విశ్వాసంలో సడలిపోతారు అని చెప్పి ఇమీడియట్గా మరి ఆయన చేస్తున్న సువార్తను ఆపేసి his divine journey was interrupted because he got a vision that God told that the Macedonia church was going with the affliction. మరి వెంటనే దర్శనం వచ్చిన వెంటనే మరి కొంతమంది అయితే ఏంటంటే ఆ సంఘానికి డబ్బులు ఇస్తేనే వెళ్దాం అనుకుంటారు కొంతమంది. ఈరోజు పాస్టర్లు పేద సంఘాలకు వెళ్ళటానికి అస్సలు ఓరిపోవు. అంత అయిందంటే వాళ్ళకి వెళ్ళి మెసేజ్ చెప్పాలంటే ముందు ఒక ₹1,00,000 బ్యాంకులో పడాలి, కారు అరేంజ్ చేయాలి, మ్యూజిక్ సిస్టమ్ వాళ్ళందరికీ పే చేయాలి, వీళ్ళతో వచ్చే 10 బౌన్సర్లకు పే చేయాలి, ఇవన్నీ. కానీ ఈ రోజుల్లో మొన్న ఈ మధ్య వేసలో నేను ఒక 1 year 2 years బ్యాక్ ఒకటే చెప్పాడు, నేను పెద్ద పెద్ద సంఘాలకు రాను, ఏదైతే పేద సంఘాలు ఉన్నాయో మూల ప్రాంతాల్లో వాళ్ళకి చందా కూడా రాదు, చందా మహా వస్తే ఒక ₹200 ఆ సంఘాలకి వెళ్ళాను నేను. ఒక ఆయన గురించి ఒక ఫ్లోరిడా నుంచి ఒక సిస్టర్ కాల్ చేసింది, ఎవ్రీ ఇయర్ వెస్లాన్ని పిలుస్తారంట, అంటే చాలా చిన్న పేద సంఘం అది. అయితే ఈ ఇయర్ అబ్రాహం దగ్గరికి వచ్చారంట. అబ్రాహం ఏమో మరి ఇటు అంటే నవంబర్లో యూఎస్కి ప్లాన్ ఉందని చెప్పి, అమ్మ నేను రాలేకపోతున్నానని చెప్తే ఆ పాస్టర్ గారు ఇంకొక హైదరాబాద్లో ఒక మంచి పాస్టర్ గారి దగ్గరికి పోయారు. పాపం అన్న వెస్లని ఇప్పుడు ప్రతి ఇయర్ పాస్ట్ 4-5 years నుంచి వెళ్తున్నారంట. అన్న వెళ్తే అన్నే వెళ్ళి మళ్ళీ ఎదురు కానుకిచ్చేవాడంట, అంటే పేద పాస్టర్లు కాబట్టి. సరే ఓకే, అంతవరకు ఓకే. ఈ పాస్టర్ గారు కూడా మంచి వాక్యం బాగా చెప్తాడు, అసలుకి అబ్బో ఆయన పెంతెకోస్తు అనుభవం నుంచి వచ్చిన పాస్టరే. అయితే ఆయన ఏం చెప్పాడంటే పోస్టర్లు వేసుకు బ్రదర్ వస్తాను అన్నాడంట. పాప ఆయన పోస్టర్లకు 60,000 ఖర్చు పెట్టాడు, అంతా ఖర్చు పెట్టేసి చివరికి దేవుడు నాకు ప్రేరేపించబట్టలేదు. చూడండి ఇట్టుంటారు. అదేంటి పాపం సంఘాన్ని అభివృద్ధి చేయడానికి మనం ఎందుకు పరిచారకులు వెళ్తున్నారంటే, కాస్త పేరున్న పరిచారకులు వస్తే వాళ్ళు కనీసం 4 బదులు ఒక 20 మంది వస్తారని చెప్పి ఒక ఆశతో పిలుస్తారు. పాపం ఎంత ఖర్చు అయిన ఈ పేద పాస్టర్లు ఈ మధ్యకాలంలో పాపం వాళ్ళు అప్పులు చేసి పిలుస్తున్నారు. ఈయన వెళ్ళి పోస్టులు అంతా వేసిన తర్వాత మళ్ళీ ఒక 1 month తర్వాత ఇట్లా మరి మా సంస్థ తరపున మరి వద్దనుకున్నాము. పాప ఆయన పోస్టులు అంటే మనిషి యొక్క స్థితిని చూసి వాళ్ళు ఏంటంటే, నేను అదే ఒకటి చెప్పా, అమ్మ వాళ్ళు వాక్యం గంభీరంగా చెబుతారు, ట్రోల్స్ పెడతారు, అసలు ఏందో మేము పెద్ద పరిశుద్ధులు అని చెప్తారు, కానీ ఏది ఎవరు మరి ఒక పరిశుద్ధముగాను పవిత్రంగాను నమ్మకంగా సేవ చేస్తున్నారో నేనైతే మన హోసన్న దైవజనులు తప్ప ఇంకెక్కడెవరిని చూడలేదమ్మా అని చెప్పి, ఒకవేళ మళ్ళీ ఒకసారి వెళ్ళి ఒకవేళ అబ్రాహ్మణ కాకపోతే రమేష్ అని నా పేరు చెప్పండి, వెళ్ళి మాట్లాడి అడగండి, వస్తారు వాళ్ళు. ఎందుకంటే చూడండి ఆయన 60,000 పెట్టి పోస్టర్లు వేసుకున్నాడు. అదేమో ముందు ఆ ముక్క ముందు చెబితే అసలు అంతా కూడా ఖర్చు పెట్టేవాళ్ళు కాదు కదా. అది ఎందుకంటే పేద సంఘం అనేసరికి వాళ్ళకి వెళ్ళటానికి కూడా వాళ్ళకి ఇష్టం ఉంట్లా. కానీ ఎప్పుడైతే పౌలుకి దర్శనం వచ్చిందో తనకు చాలా పరిచర్య ఉంది చేయటానికి, కానీ ఆ పరిచర్ను కూడా ఆపేశాడు ఆయన. ఎందుకంటే ఈ సంఘాన్ని మహిస్తోని సంఘాన్ని కట్టాడు, దిగజారిపోతుంది, శ్రమల గుండా వెళ్తుంది, దాన్ని రక్షించాలా లేకుంటే ఎక్కడికో వెళ్ళి సువార్త చెప్పాలా? అందుకని చెప్పి వెంటనే దేవుడు దర్శించినప్పుడు ఇమీడియట్గా ఏం చేశాడంటే he interrupted his divine journey and the spirit prevented him from preaching in Asia and redirected him to the Macedonia. ఏషియా మైనర్లో ఆయన సువార్త చెప్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆయన్ని గద్దించి దర్శనమిచ్చి మరలా మాసిదోనియాకి వెళ్ళమంది. ఎందుకంటే మరి వాళ్ళు ఒక సంఘముగా ఒక పరిశుద్ధుల సంఘముగా కట్టబడ్డారు, కానీ సంఘం మీదకి శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళని దిగజారిపోకుండా విశ్వాసములో పడిపోకుండా లేవనెత్తడానికి మరి అపోస్తులైన పౌలు దేవుడు నడిపించాడు అక్కడికి. మరి ఒక్కసారి చదువమ్మా. ద ఒబీడియన్స్ లెడ్ దెమ్ ద ఫస్ట్ యూరోపియన్ చర్చ్ ప్లాంట్ ఇన్ ఫిలిప్. మరి చూడండి ఆ ఒబీడియన్స్ వల్ల మొదట ఒక సంఘాన్ని కూడా ప్రారంభించడానికి ఆయన దానికి సహాయం చేశాడు అనమాట. ప్రొవర్బ్స్ 16:9 ఒకసారి
సామెతల గ్రంథము 16వ అధ్యాయము 9 చదువమ్మా. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. నెక్స్ట్ కూడా ఒకసారి ఇంకో వచనం. దేవోక్తి పలుకుట రాజు వశము, న్యాయము విధించుట యందు అతని మాట న్యాయము తప్పదు. The heart of the man plans his way, but the Lord established these steps. మనకి చాలా ఆలోచనలు వస్తాయి కదా, నేను అది చేయాలి. నేను చెప్తున్నా అంటే ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, దేవుడు మనకి సమృద్ధిగా ఉన్నప్పుడు దేవునికి నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే సమృద్ధిగా లేనప్పుడు నమ్మకంగా ఉండాలంటే, ఆయనకి సమృద్ధి ఇచ్చినప్పుడు నమ్మకం, లేకపోతే సమృద్ధిగా ఉన్నప్పుడు లేనప్పుడు నమ్మకంగా ఉంటాయని చెప్పి ఆయన వెండకూడంట. అందుకని చెప్పి ఇక్కడ ఏమవుతుందంటే, మన ఆలోచనలు, ద హార్ట్ ఆఫ్ ద మ్యాన్ ప్లాన్స్ హిస్ వే బట్ ద లార్డ్ ఎస్టాబ్లిషెస్. మన చాలా రకాలైన మనకి ప్లాన్స్ ఉంటాయి, కానీ అది దేవుని చిత్తములో సరి అయినది అయితే ద లార్డ్ విల్ ఎస్టాబ్లిష్. ఎందుకంటే ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమనుకున్నాడంటే, నేను ఏషియా మైనర్కి వెళ్ళి చాలా సంఘాలు కట్టాలని చెప్పి ఆశపడ్డాడు, అవునా? కానీ హీ వాజ్ ఇంటరప్టెడ్. ఎందుకంటే దేవునికి తెలుసు, నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళకి పరిచయం చేసే కంటే కూడా ఆల్రెడీ ఒకసారి విశ్వాసులుగా పిలువబడుతున్న మాసిదోనియా సంఘానికి వెళ్ళి వాళ్ళని బలపరచు అన్నాడు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే ఆయన, మనము మరి అక్కడ ఆయన ఒబీడియన్స్ టీచ్ చేస్తాడు. ఇక్కడ ఒకసారి చూద్దాము. ఐజయా 30th chapter 21st verse చదువమ్మా. యెషయా గ్రంథం 30:21. ఎందుకంటే మరి అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఒబే చేశాడు దేవుడికి. ఒబే చేసినప్పుడు మళ్ళీ ఆ మాసిద సంఘాన్ని రెస్టోర్ చేశాడు. మరి ఎప్పుడైతే మనం ఆయనకి ఒబీడియన్స్గా ఉంటామో మన ఆలోచనలు ఆయన స్థిరపరుస్తాడంట. మనం గనక ఒబీడియన్స్కి లేకపోతే మన ఆలోచనలన్నీ తిరగబడతాయి అంట. మీరు కుడి తట్టినైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి, అది నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును, పోత పోస్తున్న మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్ర పరతురు, హేయములని వాటిని పారవేయుదురు, లేచి పొమ్మని. చూడండి, ఒబీడియన్స్ మనకి దేవుడు ఒక దర్శనాలు. ఇప్పుడు చూడండి, పౌలుకి దర్శనం వచ్చిన వెంటనే మాసిదోనియాకి వెళ్ళాడు. మనకు దేవుడు మనకి దర్శనంలో ఇది రైటు, ఇది రాంగు, ఇది కాదు, ఇది చేయకూడదు అని చెప్పినప్పుడు అంట వెంటనే ఏం చేయాలి? ఒబే చేయాలంట. ఒబే చేయకపోతే ఏమైపోద్ది? తారుమారైపోద్ది. ఒకవేళ ఒబే చేసామనుకో మనం, ఆయన మనల్ని ఎస్టాబ్లిష్ చేస్తాడంట. చూడండి, చాలామంది ఏంటంటే ఆయన వాక్యం ద్వారా మాట్లాడినా, దర్శనం ద్వారా మాట్లాడినా అవి ఒబే చేయక ధిక్కరించడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవుడు నా పట్ల కార్యం జరిగించలేదు, దేవుడు నా పట్ల చేయలేదు అనుకుంటారు. కానీ ఇఫ్ హీ వాంట్ టు ఎస్టాబ్లిష్, when the gods speak to you, we need to listen and obey. when you obey. మరి మాసిదోనియా సంఘానికి వెళ్ళినప్పుడు ఆయనకి వెళ్ళమని చెప్పినప్పుడు ఇమీడియట్గా ఆయన ఏం చేశాడంటే, obedience to the divine redirection births moments that outlast the moments. ఎందుకంటే మరి ఆయనకి చెప్పిన వెంటనే దేవుడు ఏం చేశాడంటే, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉత్తేజపరచబడ్డారంట, ఉజ్జీవింపబడ్డారంట. ఎందుకంటే శ్రమలు ఎంతో, వాళ్ళు వెళ్తున్న శ్రమలు భయంకరమైన శ్రమలు అవి. ఓ పక్కన పావర్టీ, ఓ పక్కన రోగాలు, ఓ పక్కన మనశ్శాంతి లేక, కుటుంబాలు అల్లకల్లోలాలు, జీవితాల్లో అల్లకల్లలో, జీవితాల్లో సమాధానం లేదు. ఇవన్నీ ఒక్కసారి సంఘం మీదకి ఆ శ్రమ వచ్చినప్పుడు ఏమైందంటే అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఫస్ట్ ఇప్పుడు అమెరికా పరిస్థితి అట్టగా ఉంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటున్నాం. ఏమైందో తెలియట్లా, ఎక్కడేమైందో కూడా తెలియట్లా. కానీ దేవుడు, మనం when we obey, then the Lord will establish. Next, giving as worship, not an obligation. ఒకసారి 2 Corinthians 8th chapter 5th verse చదువు ఒకసారి. 2 కొరింథీలు ఇదియు కాక మొదట ప్రభువునకు దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఫస్ట్ అక్కడమ్మా,
అంటే మనం పాట కూడా ఉంది, సజీవయాగముగా తన శరీరము సమర్పించి. ఎందుకు అడుగుతున్నాడు సజీవయాగము? ఎందుకు అడుగుతున్నాడు? సచ్చినోళ్ళు అడగడుగా, సచ్చినోళ్ళు సాక్ష్యం చెబుతాడా? మరి ఎందుకు? దట్స్ వై వెన్ వీఆర్ వర్షిప్పింగ్, వెన్ వీఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఎందుకు మేము ఆరాధన చేయండి, పాటలు పాడండి ఏంటంటే మృతుల వలె ఉండకోకుండా, సొన్నం కొట్టిన సమాధుల వలె ఉండకోకుండా. ఎందుకంటే సజీవ యాగముగా దే గేవ్ దెమ్సెల్వ్స్ ఫస్ట్ టు ద లార్డ్, దెన్ బై ద విల్ ఆఫ్ గాడ్ టు అస్. మళ్ళీ ఒకసారి చదువు తెలుగులోది. ఇదియు కాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. తర్వాత రోమన్స్ 12:1 చదువుమా. రోమిలకు రాసిన గ్రంథము 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, దేవునికి అనుకూలమైన సజీవ యాగం. మళ్ళీ ఏదో వెళ్ళాం కదా అని చెప్పి గంతులు వేసేసి అవి కూడా యాక్సెప్ట్ చేయడు. ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్ బై ద లార్డ్. మనం ఇంత ఆరాధన చేస్తున్నాం ఎందుకు? నేను ఆరాధన బిగినింగ్లో చెప్తాను, ఎండింగ్లో చెప్తాను. మన ఆరాధన చేసే ముందు మన ఆరాధన ఆయన యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోతే వేస్ట్. అది ఏదో 4 పాటలు పర్ఫార్మెన్స్లా పాడుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, చదువు మళ్ళీ ఒకసారి, ప్రజెంట్ యువర్ బాడీస్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. చదువు మళ్ళీ చదువు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనిడని దేవుడి వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఆయన బ్రతులాడుకుంటున్నాడంట. మరి అపోస్తలుడైన పౌలు రాశాడు సొలొమోను సంఘానికి ఏమనంటే, మరి మీరు ఆయనకి యోగ్యదమైన మరి ఆరాధన, ఆ యోగ్యదాగ్యమైన ఆరాధన ఉన్నప్పుడే ప్రజెంట్ యువర్ బాడీస్ విత్ ద లివింగ్ సాక్రిఫైస్. ఏదో నామకార్థంగా మరి వచ్చి పెదవులతో మనం ఆరాధన చేసే కంటే కూడా హృదయముతో ఆరాధన చేసినప్పుడు అంట ఆయన యాక్సెప్ట్ అంట. గివింగ్ ద వర్షిప్. ఆయన ఏంటంటే హీఈస్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ అస్ టు ఫుల్లీ మరి ఫర్ లివింగ్ సాక్రిఫైస్. మనం సజీవ యాగముగా సమర్పించుకొని ఆరాధనకు వచ్చినప్పుడు అంత మర్చిపోయి దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆత్మతో మనం మరి ఆనందించబడాలి, దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడాలి. అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే వెనకాల కూర్చుకొని నవ్వుతూ ఉంటారు ఆరాధన చేస్తున్నప్పుడు. కొంచెం పాట స్లిప్ అయినా కూడా ఏం చేస్తాం? నవ్వుకుంటూ ఉంటాం. ఏం చేస్తాం? అది కాదు మనం అక్కడ పెర్ఫార్మెన్స్గా చేసేది. అక్కడ చేస్తుంది ఏంటంటే ఆరాధన. ఎందుకంటే పోతే శృతులు అవి పోయినంత మాత్రం అది ప్రపంచం ఆగిపోదు. కానీ వెన్ వీఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, అందుకని అందరూ కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. ఎలా అంటే ఒకరు స్టేజ్ మీద పడుతున్న మనం కళ్ళు తెరుచుకొని చూడటం కూడా కాదు. మనం వీ నీడ్ టు సాక్రిఫైస్ అవర్ సెల్స్ అండ్ వీ నీడ్ టు వర్షిప్ ద లార్డ్ విత్ ద హార్ట్, మైండ్ అండ్ ద సోల్. ఎందుకంటే ఆయనకి మరి యోగ్యదాగ్యమైన ఆమోగ్యదాగ్యమైన ఎందుకంటే అటువంటి సమర్పణ ఉన్నప్పుడే. ఎందుకంటే మరి వాళ్ళంట మాసిదోనియ సంఘం అంట మరి వారు భయంకరమైన శ్రమల గుండా వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళ ఆరాధన అంట దేవదూతలు మరి విన్నారంట, దేవుడు ఆరాధన విన్నారంట. ఎందుకంటే ఆ శ్రమల నుంచి తప్పించాయి అని చెప్పి ఆయన మరి వాళ్ళందరూ మాసిదోనియ సంఘము స్తుతుల ధ్వనితో మరి ఆరాధన ధ్వనితో వారు జీవితాలని సమర్పణ చేసుకొని వారు సజీవ యాగముగా ఆయన సన్నిధిలో నిలబడి ఆయనకి స్తుతులు చెప్తున్నప్పుడు అంట వాళ్ళు గొప్ప గొప్ప అద్భుతాలు చూశారంట. మరి దేవుడు ఈరోజు వెన్ వీఆర్ వర్షిప్పింగ్, దో ద చర్చ్ వాజ్ గోయింగ్ త్రూ ద అఫ్లిక్షన్, the church of Macedonia is going through the affliction, but when they are worshipping the Lord with their heart, when they are worshipping the Lord, that was accepted by the Lord, అప్పుడు మాత్రమేనంట దేవుడు వారిని మరి ఆ యొక్క ఆరాధన అంగీకరించి వాళ్ళని ఆ యొక్క శ్రమల గుండా బయట నుంచి వాళ్ళ శ్రమల నుంచి వాటిని తప్పించి కృప వెంబడి కృపను వాళ్ళకి దయచేశాడంట. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మరి 4th పాయింట్ ఏంటంటే ఇంపాక్ట్ త్రూ ద సాక్రిఫిషియల్ పార్ట్నర్షిప్. మరి ఒక్కసారి ఫిలిపియన్స్ 4:15 చదవమ్మా. ఫిలిప్పీలు రాసిన పత్రిక. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎరుగుదుము. ఆయన ప్రేమ కలిగి సత్యము చెప్పుచు
మనకి ఈ మధ్య చూస్తుంటే సత్యం కంటే అసత్యమే సత్యంగా కనిపిస్తుంది మనకి. చదువు మళ్ళీ చదువు ఒకసారి. ప్రేమ కలిగి ప్రేమ సత్యము కలిగి చెప్పుచు ఉమ్, సత్యము చెప్పుచు ఉమ్, క్రీస్తు వలె ఉండుటకు ఉమ్, మనమన్ని విషయములలో ఎరుగుదము. ఉమ్, ఆయన శిరస్సు అయి ఉన్నాడు. మనం ఆయన ఆయనకి నుండి శిరస్సు అయి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట? మరి సత్యమును నడిపిస్తూ ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసి కొనిచున్నది. కాబట్టి గలేషియన్స్ 6 chapter 6 to 10th verse చదువు. గలతీయులు రాసిన పత్రిక 6 అధ్యాయము 6 నుంచి 10 వరకు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చూడండి, చాలా మటుకు మనం ఏమనుకుంటామంటే మనము ఏది చేసినా పర్లేదు, ఎందుకంటే వారి జీవితంలో ఆ సాక్రిఫిషియల్ ఆ పార్ట్నర్షిప్, ఆ సాక్రిఫిషియల్ వర్షిప్ లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏది చేసినా రైట్ అనుకుంటున్నారు. ఆ రైట్ అవటం వల్ల ఏంటంటే ఏది విత్తుతామో, నేను జాంకాయ చెట్టు పెడితే దానిమ్మకాయ చెట్టు వస్తుందా? రాదుగా. మరి అందుకని ఏమి విత్తుతామో దట్స్ ద ఇంపాక్ట్. మరి త్రూ ద సాక్రిఫిషియల్ పార్ట్నర్షిప్ అది మనం దేవుని చదువు మళ్ళీ 7వ వచనం చదువు ఒకసారి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనం అనేక మోకరీ థింగ్స్ జరుగుతూ ఉండొచ్చు, ప్రతి ఒక్కరిని ఒక్కొక్క విధంగా మాక్ చేస్తూ ఉండొచ్చు, కానీ దేవుడు అంటే ఎక్కడ విక్రింపబడ్డంట. ఎందుకంటే ఆయన బిడ్డల్ని, ఆయన విశ్వాసుల్ని ఎవడైతే మోకరీ చేస్తున్నారో, ఆయన ప్రజల్ని ఎవరైతే మరి మోక్ చేస్తున్నారో, దేవుడు ఎప్పుడు విక్రింపబడ్డాడు. చదువు నెక్స్ట్ చదువు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏది విత్తునో అది కోయును. చూడు, మనిషి ఖడ్గం పెడితే ఖడ్గంతోనే చచ్చిపోతారు. మరి మనిషి పాపంలో ఉంటే పాపంలో జీతము మరణం. మరి ఈ విధంగా చదువు నెక్స్ట్ 8th verse చదువు ఒకసారి. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము పంట కోయును. శరీరాశల వైపు చేసిన వాడు ఏదైతే చేస్తాడో వాటిని విత్తాడో వాటినే కోస్తాడు. ఆత్మీయంగా మరి విత్తిన వాడు ఏం చేస్తాడు? ఆత్మీయ ఫలాల్ని నిత్య జీవము పంట కోయును. ఏంటది? ఎక్కడికి వెళ్తారంటే నిత్య జీవం, ఆత్మ ఫలాల ద్వారా మనము ఆ విత్తినప్పుడు ప్రేమ, మరి సంతోషము, ఇవన్నీ చాలా ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఫ్రూట్స్ ఆఫ్ ద హోలీ, రెండు ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే మరి ఏదైతే మనం ప్రేమను చూపిస్తామో మనం ప్రేమని పొందుకుంటాం. ఏదైతే మనం ఇతరులను గౌరవిస్తామో మనం గౌరవాన్ని పొందుకు ఉంటాము. ఇతరులకు మనం సహాయం చేస్తామో మనకు దేవుడు సహాయం చేస్తాడు. ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ద గుడ్ థింగ్స్. ఎవరిని మోసం చేస్తామో మనకంటే మోసగాడు ఉంటాడు. యాకోబు ఉన్నాడు చూడండి, యాకోబే మోసగాడు మామూలుగా. వాడిని ఆ యాకోబుని మించినోడు వాళ్ళ మామ. అసలు చూడండి, అసలు పెద్ద హైలైట్ ఆడ. యాకోబు వాళ్ళ నాన్నే మోసం చేసి వెళ్ళిపోయాడు. అందుకని ఏమి విత్తుదమో అది కోస్తాం. అందుకని 14 years he has to మరి ఒక స్లేవ్గా పనిచేశాడు. అందుకని మనం ఏది విత్తుదామో, ఎందుకంటే మరి ఈ యొక్క సాక్రిఫిషియల్ మనం చేసే ప్రతి దాంట్లో మరి హృదయపూర్వకంగా చేసినప్పుడు మాత్రమే. మరి ఒకసారి హిబ్రూస్ 13th chapter 16th verse చదవమ్మా. డు నాట్ నెగ్లెక్ట్ టు డూ గుడ్ అండ్ టు షేర్ వాట్ యూ. చూడండి, మాసిదోనియా సంఘం అంట, వారు ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి దొంగతనాలు చేయలేదంట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మరి లంచాలు తీసుకొని ఏది మనం ఈ శ్రమల గుండా వెళ్తున్నాం వీటి నుంచి తప్పించబడాలంటే వాళ్ళని వీళ్ళ మోసాలు చేయలేదంట. వాళ్ళు ఏం చేశారంటారంట, దే డిడ్ ద గుడ్ థింగ్స్ అంట స్టిల్. ఎందుకంటే వారికి దాంట్లోనే వాళ్ళు పేదరికంలో ఉన్నప్పుడు వాళ్ళు దేవుడు వాళ్ళు ఉన్న దాంట్లో కూడా బట్ స్టిల్ దేర్ ఏబుల్ టు సపోర్ట్ ఫర్ ద పూర్ పీపుల్ అంటే బయట వాళ్ళకి. అది చదువు హెబ్రూస్ 13:16.
ఉపకారమును ఉమ్, ధర్మమును ఉమ్. చేయ మరచిపోకుడి. చూడండి ఇక్కడ ఆగండి ఆగండి. ఉపకారమును ధర్మమును ధర్మమును మాసిదోనియ సంఘం అదే చేసిందంట. దో దోస్ ఆర్ గోయింగ్ త్రూ ద అఫ్లిక్షన్, సహాయం చేయటానికి ముందుకు రావాలి. చేతనైతే సహాయం చేయాలని కీడు ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఏది విత్తుమో అదే కోస్తాం. ఎవరిని మోసం చేయాలనుకుంటే మనం మోసపోతాం. అది చదువు. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఏమి ఇష్టం అంటే ఆయనకి? ఉపకారం చేసే వాళ్ళని, ధర్మం చేసే వాళ్ళని. అందుకే చూడండి, చాలా మటుకు మిషనరీస్గా ఇండియా వెళ్ళినప్పుడు ఎక్కువగా దే యూస్ టు గివ్. ఈ మిషనరీస్కి ఇక్కడ పెద్ద $1 million ఉండి వెళ్ళిన వాళ్ళు కాదు వీళ్ళందరూ. వాళ్ళు చాలామంది మిషనరీస్ ఎట్లంటే, వాళ్ళు జాబ్స్ చేస్తున్నప్పుడు ఒక 1 month లీవ్ పెట్టుకుని వాళ్ళు మనీ కలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ప్లస్ చర్చిలో కొంత కొంత డబ్బు ఇవన్నీ తీసుకొని వాళ్ళే మిలియనరీస్కి పెద్ద పెద్ద ఈ బిల్ గేట్స్ ఎవరు డొనేషన్ చేసిన వాళ్ళు కూడా కాదు. ఇదివరకు మిషనరీస్ అంతా అట్లా వెళ్ళేవాళ్ళు. మీకు ఇండియాలో ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ ఉంది, తెలుసు కదా, ఏఎల్సి చర్చ్. చాలామంది తెలుసు లూథరన్ చర్చ్. అక్కడ ఒక స్కూల్ ఉంటుంది, బీడ్ కాలేజ్ ఉంటుంది, ఏఎల్ కాలేజ్ అని. అది ఎవరు కట్టారు తెలుసా? అమెరికాలో సండే స్కూల్ పిల్లలు కట్టారు. ఇది చూడండి, పిల్లలకి వాళ్ళకి ఇచ్చిన పాకెట్ మనీ సేవ్ చేసుకొని అది పెద్ద కాలేజ్. ఇది ఏఎల్ కాలేజ్ పెద్ద, చాలా ఆల్మోస్ట్ ఇంచుమించు ఒక 20-30 ఎకరాలు ఉంటుంది. మరి ఆ దాతృత గుణం, సహాయం చేయాలి. పాపం అయ్యో ప్రజలందరూ బాగా నశించిపోతున్నారు అంటే వాళ్ళు దే ఆర్ గివింగ్ ది ఎడ్యుకేషన్ సైమల్టేనియస్ దే ఆర్ ప్రీచింగ్. కానీ ఇప్పుడు ఇదంతా కొల్లగొట్టుకున్నారు, అయిపోయింది. మన వాళ్ళ సంగతి తెలుసుగా. ఈ ఒక్క మొక్క కూడా మేళ అన్ని ఎకరాలు కూడా. చూడండి, ఏంటంటే దేవుని యొక్క భయం లేకళ్ళు. మరి ఎవరైతే దేవుడు ఎవరినంటే ప్రేమించేది, ఎవరైతే ఉపకారం చేయాలని చూస్తున్నారు. చదవమ్మ ఒకసారి. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అంత ఆ ఫలాలంట దేవుడు చూసేది. ఎందుకంటే మనకి చేతనైతే సాయం, ఎవ్వరిని మోసం చేయకూడదు, కీడు చేయకూడదు. ఎందుకంటే మరి ఒకరి గురించి అబద్ధ సాక్ష్యాలు అసలు పలకూడదంట. ఎందుకంటే ఇవన్నీ దేవుడికి ఇష్టం. మాసిదోనియ సంఘము శ్రమల గుండా వెళ్తున్నప్పుడు అబద్ధ సాక్ష్యం పలకలేదంట. వాళ్ళు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు కూడా ఇతరులకి వాళ్ళు మోసం చేయాలని అనుకోలేదంట. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళకు ఉన్న దాంట్లోనే దేవుడికి ఇచ్చారంట, వాళ్ళకు ఉన్న దాంట్లోనే పేదలకు పంచారంట. మరి వారిని దేవుడు మాసిదోనియ సంఘాన్ని బలపరచడానికి మరి అపోస్తలులైన పౌలును పంపించినప్పుడు వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చి నడిపించాడు. మరి ఆఖరిగా మరి లెగసీ ఆఫ్ ఫెయిత్, ఎండ్యూరెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. 1 Thessalonians మరి 1st chapter 6 to 7th verse చదవమ్మా. 1 Thessalonians 1వ అధ్యాయము 6 నుంచి 7 వరకు. ఓకే. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువు పోలి నడుచుకొని వారై తిరిగి. కొంచెం ముందుకు చదువు ఒకసారి. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా ఈ సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువు పోలి నడుచుకొని వారై వాక్యమును అంగీకరించి ప్రభువును పోలి, ఎవరిని పోలి? అపోస్తలుని పౌలును పోలి నడుచుకోమని చెప్పలేదు, పేతురుని పోలి నడుచుకోమని చెప్పలేదు, యేసుని గారిని పోలి నడుచుకోమని చెప్పలేదు, బక్సింగ్ గారిని పోలి నడుచుకోమని చెప్పలేదు. ఎవరిని పోలి నడుచుకోమన్నారు? ఎందుకని చెప్పారు? మనుషులే, బలహీనత. పేతురుకి ఏంటి? తొందరపాటు, కోపం. అపోస్తలులైన పౌలుకి బలహీనత ఉంది. మరి ఇంకా ప్రతి మీరు డిసైబుల్స్ తీసుకుంటే ఒక్కొక్కరికి ఒక లోపం. మరి ఈ లోపం ఆయన ఏం చెప్తున్నాడంటే, నన్ను పోలి నడుచుకునుడి, సో దట్ యూ బికేమ్ ఎన్ ఎగ్జాంపుల్ టు ఆల్ ద బిలీవర్స్. ఎవరికంటే ఆ మాసిదోనియా సంఘానికి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఈ రోజులో మనం ఏంటంటే, అయ్యా ఆయన పాస్టర్ గారు కదా, మరి ఆయన ఇట్లా చేస్తున్నాడు, అమ్మ ఆయన గొప్ప పెద్ద విశ్వాసాలుగా చర్చిలు గొంతులేసి ప్రార్థన చేస్తుంది, అసలు ఆమె మనం ఇట్లా చూస్తాం. కానీ
ఆయన ఏం చెప్తున్నాడంటే నన్ను పోలి ఈ మాసిదోనియ సంఘం కూడా పాపం వాళ్ళు మరి కొంతమంది ఇట్లా మధ్యలో అన్నారంట. అందుకనే ఆయన అపోస్తలుని పౌలు ఏం చెప్పంటే ఆయనను పోలి నడుచుకునుడి. మరి ఒకసారి కొలషియన్స్ 1st chapter 6 to 10th verse చదవమ్మా, ముగిచేద్దాం. కొలషియన్స్ 1st chapter 6 to 10th verse, 6 నుంచి 10 వరకు అమ్మా. ఈ సువార్త ఉమ్, సర్వలోకములో ఫలించుచు వ్యాపించునట్లుగా మీరు ఆ. దేవుని కృపను గూర్చి ఉమ్, విని ఉమ్, సత్యముగా గ్రహించిన నాట నుండి ఉమ్. మీలో Hmm. సైతము చాలా మంది అక్కడ సైతము ఒక్క నిమిషం అక్కడ ఆగు. మనం ఏంటంటే ఈ రోజుల్లో వాక్యం వింటున్నా కూడా దాన్ని అది సత్యమని గ్రహించలేని పరిస్థితిలో ఉంటున్నాం. దేవుడు మేళ్ళు చేస్తాడని చెప్పి గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాం. వెటకారం అయిపోతుంది వాక్యం కూడా ఈ రోజుల్లో. ఎందుకంటే వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని ఆ సైతానుడు ఏం చేస్తాడంటే దాన్ని విననీకోకుండా అది సత్యమని కూడా కాదు అని చెప్పడానికి వాడు సిద్ధపడుతున్నాడు. ఈరోజు సంఘంలో జరుగుతున్న మరి ఆ మాసిదోనియ సంఘంలో కూడా కొంతమంది ప్రజలు వాక్యాన్ని మరి వాళ్ళు వినలేని పరిస్థితులు, ఆ వాక్యాన్ని సత్యమని గ్రహించలేని పరిస్థితులు జీవిస్తూ ఉన్నారు. చదువమ్మా, చదువు. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించునట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన. వద్దులేమ్మ ఇంకక్కడ ఒక్కసారి లాస్ట్ ఇది 2 తిమోతి 2nd chapter 2nd verse చదువు. మరి ఈ యొక్క విశ్వాసము మరి నిరీక్షణ మరి ఇన్ఫ్లుయెన్స్ మాసిదోనియా చర్చ్ ఏం చేశారంటే దే బికేమ్ ద మోడల్స్ ఆఫ్ ద ఫెయిత్. వాళ్ళ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ద మోడల్స్ ఆఫ్ ఫెయిత్, జనరాసిటీ అండ్ ఎండ్యూరెన్స్, అండ్ దేర్ లెగసీ వాజ్ బిల్ట్ ఆన్ వెల్త్ బట్ ఆన్ విట్నెస్. మరి ధనం మీద వారి యొక్క సాక్ష్యము కట్టబడలేదంట, కానీ వారి జీవితాలు మాసిదోనియా సంఘం యొక్క సాక్ష్యము ద్వారా మరి దట్స్ వై ద లెగసీ ఆఫ్ ఫెయిత్ అండ్ ది ఎండ్యూరెన్స్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్. ఒకసారి లాస్ట్ వచ్చినము 2 తిమోతి 2nd chapter 2nd verse చదవమ్మా. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా గురించి వినిన సాక్ష్యము, నీవు పొందిన సాక్ష్యం ఇతర దగ్గరికి వెళ్ళంటే, ఇతర దగ్గరికి వెళ్ళంటే మనం స్టార్ట్ చేసి ఏంటంటే బెదరు మరంట అనేసరికి అయిపోద్దాడ. వీళ్ళ సాక్ష్యం చెప్పరు. అక్కడ పాపం విశ్వాసంగా బతుకుని వాళ్ళని కూడా నీరు గరుస్తూ ఉంటారు. అట్లా ఉంది సంఘాలు, అట్లా తయారైంది. ద లార్డ్ ఈస్ సెయింగ్ ఎంట్రస్ట్ టు ఫెయిత్ఫుల్ పీపుల్ హూ విల్ టీచ్ అదర్స్. అందుకని చూడండి, సంఘం మరి కొంతమంది పరిచారకులు పెట్టినప్పుడు నమ్మకమైన పరిచారకులు పెడతారు. ఎందుకు తెలుసా? మనోడు ఇక్కడ ఏ చదివితే అక్కడికి వెళ్ళి బి చదువుతాడు. కొంతమంది ఇక్కడ ఏ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి సి చదువుతుంటాడు. అంటే చూడండి, అంటే సంఘానికి వచ్చే సంఘస్థులను కూడా నీరుగార్చడానికి. ఇప్పుడు మాసిదోనియా సంఘము శ్రమల గుండా వెళ్తుంది. ఒకడు వచ్చి మీరు ఇంకా సిగ్గురాలేదు, మీరు ఇంత శ్రమల గుండా వెళ్తున్నారు, ఎంత దరిద్రం అనిపిస్తున్నారే, అయినా మీకు ఇంకా చలనం లేదా అని చెప్పి అనేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ మాటలు వెళ్ళ. ఎందుకంటే దేవుని మాటలు విని దేవుని కొరకు సాక్ష్యాలు నిలబడ్డారు కాబట్టి దే బిల్ట్ దేర్ ఫెయిత్ ఆన్ ద విట్నెస్. మరి వారి యొక్క సంఘాన్ని వాళ్ళు ఎట్లా రెస్టోర్ చేసుకోగలిగారంటే మళ్ళీ కేవలం ఫెయిత్ అండ్ ఎండ్యూరెన్స్. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దీస్ టూ ఆర్ వెరీ కీ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ అ పర్సన్, ఫర్ ఎ బిలీవర్. ఎందుకంటే ఆ ఫెయిత్ అండ్ ఎండ్యూరెన్స్ లేకపోతే మన యొక్క పరిస్థితి దిగజారిపోద్ది. మరి మనం ఏమనుకోవాలంటే, ఆర్ వి గివింగ్ బియాండ్ ద కంఫర్ట్, ఆర్ వి ఒబేయింగ్ బియాండ్ ద లాజిక్, ఆర్ వి సర్వింగ్ బియాండ్ ద రికగ్నేషన్. కొంతమంది చూడండి, రికగ్నేషన్ ఉంటేనే సర్వ్ చేస్తారు. ఈ ఏసన్న గారు అంటే చాలా చెప్తారు. ఇండియాలో ఒక చిన్న పల్లెటూరులో ఒక చర్చ్ ఉందంట, అది నామకార్థ సంఘం. ఒక ఫ్యాను దేవునికి కానుక ఇచ్చిందంట. ఆ శేషన్ గారు చెప్తుంటే వెనక ఆయన అనుభవాలు ఇవన్నీ. అయితే ఆ రోజు మరి ఆ పాస్టర్ గారు పాపం ఆమె గురించి చెప్పబోయేసరికి ఆ ఫ్యాన్ కొన్న 2-3 రెక్కలు పీక్కుని పోయింది. చూడండి,
ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే రికగ్నిషన్ కావాలి వాళ్ళకి. చైర్లు మన ఇండియాలో చూడండి, పేర్లు వెనక రాస్తారు. వాళ్ళు ఇచ్చేది ఒక చైరు, ఒక చైర్కి వెనక రాస్తారు ఏమని, మరి పలానా ప్రభాకర్ కనపాల గారు మరి ఈ యొక్క చైర్ని ఈ సంఘానికి, ఇప్పుడు ఆమె పేరు చదవకపోతే ఆ చైర్ ఎత్తిపోద్దాం. ఇట్లా ఉంటాయి సంఘాలన్నీ. కానీ అక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, ఆర్ వి గివింగ్ బియాండ్ ద కంఫర్ట్, ఆర్ వి ఒబేయింగ్ బియాండ్ ద లాజిక్, ఆర్ వి సర్వింగ్ బియాండ్ ది రికగ్నిషన్. దేవుని యొద్ద సర్వ్ చేస్తున్నామంటే నాట్ ఫర్ ద రికగ్నిషన్, బికాజ్ మనం కాకపోతే ఇంకోళ్ళని వాడుకుంటాడు దేవుడు. నేను అదేంటి ఒకటి చెప్పగలను, ఎందుకంటే ఇఫ్ నాట్ అస్ సమ్మన్ ఎల్స్. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్య మనం ఏంటంటే ఇది నా సంఘము, ఇది నా పరిచర్య. ఎందుకంటే నేను ఈ సంఘంలోకి వచ్చి అభివృద్ధి పొందాలి, నాతో పాటు నాతో మరి ఈ యొక్క అనేక మంది కుటుంబాలు వస్తున్నారు, వారు నా సాక్ష్యం ద్వారా వాళ్ళు మరి రక్షణలోకి రావాలి. నా సాక్ష్యం ద్వారా ఈ మధ్య నేను గమనిస్తుంది ఏంటంటే, కొత్త వాళ్ళని వస్తే ఊరు పలకరట్లా మన సంఘంలో కూడా. ఇదేందో ఇది జాడ్యం అయిపోయింది. ఇది నేను ఎందుకంటే పబ్లిక్ చెప్పలేను ఇప్పుడు. ఇది ముందు మనం ఎప్పుడు మాట్లాడుకుంటానే ఉంటాం. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని పరిచయం చేసుకొని వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ ఏంటి అంతవరకు ఆగండి. మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రా ఒక మైల్ వేసారు అనుకోండి, వాళ్ళు కూడా నెక్స్ట్ వీక్ చర్చికి కూడా రారు వాళ్ళు. అందుకనే ఎందుకంటే వాళ్ళు వస్తున్నారంటే ఆ సంఘానికి వస్తుంది, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆశీర్వాదం పొందుకోవాలని, సమాధానం కావాలని, సంతోషం కావాలి. అంతేగాని కారు లెక్కగా ఇంకా స్టార్ట్ చేస్తారు కొంతమంది. అట్టండి అసలు వద్దు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, సంఘం అభివృద్ధి పొందాలంటే ఇది నా సంఘము, నా సంఘం అభివృద్ధి పొందాలి, నేను ఆత్మీయ మేలు పొందుకోవాలి, నా సాక్ష్యం ద్వారా ఇతరులు బలపరచబడాలి, నా సాక్ష్యం ద్వారా ఇతరులు బలపరచబడాలి. మరి అట్లా ఉన్న మసిదని సంఘము మరి భయంకరమైన అఫ్లిక్షన్స్ ద్వారా వెళ్తున్నప్పటికి కూడా గాడ్ హ్యాస్ గివెన్ ఎ గ్రేస్ ఫర్ దెమ్ టు ఓవర్కమ్. ఎందుకంటే వారు ప్రతి విషయంలో నమ్మకంగా ఉన్నారు, ప్రతి దాంట్లో వాళ్ళు నమ్మకంగా, వాళ్ళు వర్షిప్ చేయటంలో కానీ, ఇవ్వటంలోనే కానీ, మరి దాన ధర్మాలు చేయటంలోనే కానీ, ఇతరులకి సహాయం చేయటంలో కానీ దే ఆర్ మరి ఎప్పుడైతే మరి ఆ సంఘము అఫ్లిక్షన్ ద్వారా వెళ్తున్నప్పటికి కూడా వీఆర్ ఇన్ దట్ పొజిషన్ రైట్ నౌ. సంఘము, పరిశుద్ధుల సంఘము, దేవుని యొక్క సంఘము శ్రమల గుండా వెళ్తుంది. ఈ శ్రమల గుండా తప్పించడానికి వీ నీడ్ ఒబే టు హిమ్, వీ నీడ్ టు హ్యావ్ ద ఒబీడియన్స్. చాలామందికి ఒబీడియన్స్ కంటే కూడా ఒకటి చెబితే ఇంకోటి చేస్తుంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్క మన బాధ్యత, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మన సంఘంలో బలపరచబడాలి, సంఘానికి వచ్చే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ వర్డ్స్ చెప్పాలి. ఎందుకంటే మరి అపోస్తలుడైన పౌలు గనక మరి ఆ విజన్ దక్కరించి గనక ఆయన పరిచర్ను కొనసాగించబడినట్లయితే మాసిదోనియా సంఘము మరి ఎత్తబడేది కాదు. గల కారణం ఏంటంటే వాళ్ళు అఫ్లిక్షన్స్కి వెళ్తున్నప్పుడు ఎవరొచ్చి మరి ప్రభువా మరి మేము వెళ్తున్న ఈ శ్రమల గుండా తప్పించిన నాదుడు ఎవరు లేరు అనుకున్నప్పుడు మాసిదోనియా సంఘాన్ని బలపరచడానికి అపోస్తలుడైన పౌలు మరి దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు ఆ సంఘాన్ని బలపరచడానికి వెళ్ళి ఆయన, ఎందుకంటే మరి దేవుని ఆలోచనలు గొప్పవి, ఎందుకంటే ఆ సంఘాన్ని స్థిరపరచబడాలని, ఆ సంఘాన్ని స్థాపించాలని, ఆ సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఆయన ఒక ఆశతో మరి అపోస్తలుడైన పౌలుని ఆ సంఘానికి పంపించి మరి ఆ పరిచర్య నిమిత్తము, ఆ యొక్క సంఘము నిమిత్తము దేవుడు వాళ్ళందరినీ మరి ఎన్నుకొని మరి ఆయన మరి, ఎందుకంటే మన సంఘానికి వస్తున్నప్పుడు ఇతరులకు మనం సాక్ష్యంగా ఉన్నామా లేదా, సంఘానికి వస్తున్నప్పుడు మనం బాధపడుతున్నప్పటికి కూడా నీవు ఎంకరేజర్గా ఉండాలి కానీ డిస్కరేజర్గా ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే ఒక క్రైస్తవునిగా మనం చేయాల్సిందంటే వీ షుడ్ బి అన్ ఎంకరేజర్స్, నాట్ యాజ్ ఏ డిస్కరేజర్స్. మాసిదోనియా సంఘము శ్రమల గుండా వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు అయ్యో మేము దేవుణ్ణి నమ్ముకొని మరి ఈ విధంగా ఉన్నామని చెప్పి ఎప్పుడు అనలేదంట. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకొని మరి మాకు దేవుడు కృపనిస్తాడు. వెన్ వీఆర్ గోయింగ్ త్రూ ది అఫ్లిక్షన్స్ గాడ్ విల్ గివ్ మోర్ గ్రేస్ ఫర్ అస్. మరి ఈ యొక్క రాత్రికాల సమయం దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మరి ఆశీర్వదించి అందరం ప్రార్థన చేద్దాం. మరి